బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్ గురప్ప నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే తమ పార్టీ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము సగిలి గురప్పన నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు షూటింగ్లో కూడా మేము యాక్సెప్ట్ అయ్యాం, ఎమ్మెల్యేగా మేము సక్సెస్ అయ్యాం ఇక్కడ నామినేషన్ దాఖల్లో. అదేవిధంగా మా కాన్సెప్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్లో బహుజన కులాల పాలన రావాలి, 2 కులాల పాలన పోవాలనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఎస్సీలు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేగా బహుజనుల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచి అగ్రవర్ణాల దగ్గరే వాళ్ళ చెంచలుగా ఉంటున్నారు. బహుజన కులాలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అందుకోసం మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము నామినేషన్ వేసాం. ఖచ్చితంగా గెలుస్తాం. బహుజన కులాలు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు కూడా బహుజన సమాజ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మేము ప్రచారం మొదలుపెట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, బద్వేల్ తాలూకులో ప్రతి డోర్ టు డోర్ తిరిగి బహుజన సమాజ్ పార్టీ యొక్క విధి విధానాలు ఉత్తరప్రదేశ్ లాగా ఏవైతే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి అధికారం ఉన్నప్పుడు ఆ వర్గాలకు ఆ రాష్ట్రంలో ఏవైతే ఫలాలు అందించారో అదే ఫలాలను కూడా బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ నియోజకవర్గంలో అందజేస్తుంది. ఏదైతే భూములు ఎస్సీ భూములు ఎస్టీ భూములు అగ్రవర్ణాలు లాక్కున్నారో ఆ భూములు కూడా మేమందరం కూడా శోధన చేసుకొని పేదలకు పంచేదానికి కూడా మేము కృషి చేస్తాం. మమ్మల్ని అందరినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంబేద్కర్ యొక్క విధానాన్ని ఈ ప్రజలు ఫాలో అవుతున్నారు. ఓటు యొక్క విధానాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు. ఓటు ద్వారానే రాజ్యాంగం వస్తుంది. ఎందుకైతే బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగం మేనిఫెస్టో, రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంగా రావాలి. అధికారం వచ్చినప్పుడే రాజ్యాంగం ఫలాలు ప్రతి పేదవాడికి అందజేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ నిదానం కూడా అదే. అంబేద్కర్ ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగంలో ఆ హక్కులను పేద ప్రజలకు అందాలని చెప్పే ఉద్దేశంతోనే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టోగా పనిచేస్తాం. ఆ హక్కుల కోసం మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవారికి ఎకరా పొలం ఇస్తాం. అదేవిధంగా 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే కట్టించే విధంగా మేము చొరవ చూసుకుంటాము. ఏదైతే పేద ప్రజల యొక్క భూములు అన్యాక్రాంతమైన ఆ భూములను కూడా మేము శోధన చేసుకొని ప్రభుత్వం ద్వారా పంచే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. అనేక హామీలు 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా మాకు దైవంలా భావించేటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని మీరు అవమానపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీ తొత్తులు, మీ పెంపుడు కుక్కలు పోయి ఇలా అమరవీరుల స్తూపం దగ్గర పోయి పసుపు నీళ్లు తల్లి పవిత్రత గురించి మాట్లాడితే అసలు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటుంది. ఇలా మీరు ఈ రోజు వరకు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 నెలలు దాటింది కదా, ఒక్కరోజు జై తెలంగాణ అన్నవా అంటున్నాం. ఎవరికైనా జన్మనిచ్చినటువంటి గడ్డకు, జన్మనిచ్చినటువంటి పుణ్యభూమికి రుణం తీర్చుకోవాలనేటువంటి భావన ఉంటుంది. వేరే అచానకు ముఖ్యమంత్రి అయిండు, 1.8% ఓట్లతోనే అయిండు. ఒక్కరోజు ఈ ప్రాంతానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంత ముఖ్యమంత్రిగా ఒక్కరోజు జై తెలంగాణ అనలేరు అని అంటే మీరు తెలంగాణ ద్రోహి తత్వం ఇంకా మీ అణువులో మీ రక్తంలో ఉంది అని అర్థమవుతుంది. ఇది ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు జై తెలంగాణ ఎందుకు అంటలేరు?